నిజంగా ఇదైతే సినిమా అయితే సూపర్ ఉంది. మేము సినిమా మీద పిఆర్ఓ వంశీశేఖర్ అనే పేరు పడగానే పెద్ద సినిమా ఈ పేరు అదొక చూసి బ్రాండ్ అండి. అదే ఆ! అంటున్నాను. ఈ పేరు చూసి ఇలా పైకి తిరిగితే పెద్ద సినిమా. అలాంటి మీ సినిమా చేశారు అంటే మీది పెద్ద సినిమా అయిపోయినట్టే ఆల్రెడీ. సినిమా అంటే చూసిన తర్వాత జనరల్‌గా కమర్షియల్స్‌గా కూడా చూసుకుంటే అండి, వంశీశేఖర్ గారు తీసుకునే రెమ్యునరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అయి డెఫినిట్‌గా ఈ కైండ్ ఆఫ్ సినిమాకి మనం పే చేయలేము. యాహ్! ఈ సినిమాకి వంశీశేఖర్ గారు మాత్రమే కాదండి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ కూడా డబ్బు కోసం చేయలేదు. ఇంక్లూడింగ్ గరుడవే గాంజీ. అవును. అవును. ఇది ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌గా రాకేష్ పైన ఉన్న ప్రేమ అండ్ కాన్సెప్ట్ పైన ఒక ఇంట్రెస్ట్. అవును. ఈ సినిమా హిట్ అయిపోతే మన డబ్బు ఆటోమేటిక్‌గా వస్తది. మనకు ఫస్ట్ రావాల్సిన కీర్తి, ఆ ఖ్యాతి రావాలి. ఆటోమేటిక్‌గా మన డబ్బు వస్తది. ఎప్పుడైతే ఏ మనిషి అయినా సరే ఆ పని పైన కాన్సంట్రేషన్ చేయకుండా, పని పైన ఇష్టం లేకుండా ఆ వెనకాల వచ్చే డబ్బు కోసం చేస్తాడో, అది ఎప్పుడు కూడా అది ఉండదు. అవును మీకు సార్. ఎప్పుడు డబ్బు కోసం కాకుండా ఆ పని పైన కాన్సంట్రేట్ చేయండి. ఎవరి గురించి ఎందుకు? నా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను అన్నపూర్ణ స్టూడియోలో క్యాంటీన్‌లో బాయ్‌ని నేను. సార్. సిన్సియర్‌గా క్యాంటీన్‌లో బాయ్‌గా పనిచేశాను కదా అని చెప్పేసి, నా సిన్సియారిటీని చూసి ఆఫీస్ బాయ్‌గా నన్ను షిఫ్ట్ చేశారు. ఓకే. సో, ఆఫీస్ బాయ్‌గా నేను పనిచేస్తున్నప్పుడు 'నిన్నే పెళ్లాడతా' అనే సినిమా ప్రపోజల్ వచ్చేసి, నేను పనిచేసే ఆఫీస్‌లో కృష్ణవంశీ గారి ఆఫీస్‌కి హ్యాండ్ ఓవర్ చేశారు. నాగేశ్వరరావు గారు రాకపోవడంతో నాగేశ్వరరావు గారి గెస్ట్ హౌస్‌ని కృష్ణవంశీ గారి ఆఫీస్‌గా మార్చి 'నిన్నే పెళ్లాడతా' సినిమా అనేది అనౌన్స్ చేశారు. ఓకే. అప్పుడు నేను బాయ్‌గా ఉన్నోడిని, సిన్సియర్‌గా నేను బాయ్‌గా పనిచేస్తున్నప్పుడు, వీడు బాగా పనిచేస్తున్నాడు, వీడిని అసిస్టెంట్ కెమెరామెన్‌గా పెట్టనని చెప్పి కృష్ణవంశీ గారు, ఆయనతో పాటు ఉన్న వైవేష్ చౌదరి గారు, ఆయనతో పాటు ఉన్న మాస్ మహారాజా మా రవితేజ గారు, వీళ్ళందరితో పాటు నిధి ప్రసాద్ గారు, చాలామంది అందరూ కలిసి ఒక మాట అనుకొని నన్ను ఎంకరేజ్ చేసి నన్ను అసిస్టెంట్ కెమెరామెన్ చేశారు. వాళ్ళందరూ ఆ రోజు డిసైడ్ చేయకపోతే కనుక నేను ఇలా మీ ముందు కూర్చొని ఒక 60 సినిమాలు, 50 సినిమాలు చేసిన కెమెరామెన్‌గా మీ ముందు ఉండేవాడిని కాదు. 3 సినిమాలు డైరెక్షన్ చేసి ఉండేవాడిని కాదు. ఈ సినిమా వర్కౌట్ అయ్యేది కాదు. సో, ఎప్పుడు సిన్సియారిటీ అనేది చాలా ముఖ్యం అండి. మీరు ఏ పనైనా చేయండి. మీరు డ్రైవింగ్ చేయండి, కార్ డ్రైవర్ పని. సిన్సియర్‌గా మీరు కార్ డ్రైవింగ్ పని చేయండి. మీకు మీకు నెక్స్ట్ లెవెల్‌లో మీకు ఒక అప్లాస్ వస్తుంది. డెవలప్‌మెంట్ ఉంటుంది. మీరు సొంత కారు కొనగలుగుతారు. అవును. మీ అమౌంట్ ఏది సాలరీ మీ ఓనర్ పెంచుతాడు ఆ సిన్సియారిటీని చూసి. అవును సార్. మీరు సిన్సియర్‌గా పని చేయకపోతే ఏ పనిలో కూడా ఎక్కడ కూడా మీకు డెవలప్‌మెంట్ ఉండదు. కొన్ని డబ్బు కోసం చేయాలి. కొన్ని సిన్సియర్‌గా చేయాలి. పని అంతే. చేయాలి. అవును. అవును. పని చేస్తే ఆటోమేటిక్‌గా డబ్బులొస్తదంటారు. అంతే. అలాగే ఈ సినిమాకి మంచి డబ్బులొచ్చాయి. సినిమా గురించి అలా పక్కన పెట్టి, మీకు ఆ 'గరుడు వేగ' అనే పేరుంది కదా సార్! అవును. దాని గురించి స్టార్ట్ చేద్దాం. నేను ఆ 'గరుడ వేగ' అనేది నా లైఫ్‌లో ఒక జరిగిన చాలా పెద్ద మిరాకిల్ అండి. ఎందుకంటే ఆ సినిమాకి నేను రావడానికి ముందు వేరే ఇద్దరు కెమెరామెన్‌లు పనిచేశారు. ఓకే. సో, నేను ఒక్కడినే దానికి సోలో కెమెరామెన్ కాదు. నా లక్ ఏంటంటే అండి, ఆ కెమెరామెన్‌లకి, ఆ డైరెక్టర్‌కి, ఆ ప్రొడక్షన్ హౌస్‌కి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లు అవడంతో ఆ సినిమాటోగ్రాఫర్స్‌ని పక్కన పెట్టేశారు. ఓకే. సో, పక్కన పెట్టేసి ప్రొడక్షన్ సైడ్ నుంచి అప్పుడు జీవిత గారి తమ్ముడు మురళి గారు నాకు ఎప్పటినుంచో మంచి మిత్రులు. ఆయన చనిపోయారు ఆ సినిమా టైంలోనే. హ్మ్. అలాగే జీవిత గారు, రాజశేఖర్ గారు నాకు ఎప్పటినుంచో తెలుసు. సో, ఎప్పటినుంచో అంజితో ఒక సినిమా చేయించుకుందాం, అంజితో ఒక సినిమా కెమెరామెన్‌గా చేయించుకుందాం అని చెప్పేసి వాళ్ళకి ఆశ ఉండేది. ఓకే. సో, నాకు ఈ కొంచెం ఇష్యూస్ జరగడంతో నాకు మురళి గారు ఫోన్ చేసి, జీవిత గారు ఫోన్ చేసి, ఇలాగ మేము 'గరుడ వేగ' అనే ఒక సినిమా చేస్తా ఉన్నాం. ప్రవీణ్ సత్తారు గారు డైరెక్టరు. హ్మ్. ఇలాగా మీరు చేయాలి ఈ సినిమా అని చెప్పంటే, వెంటనే నేను చెన్నై నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ కథ వినటం, డైరెక్టర్ గారితో కలవడం, ఇమ్మీడియేట్‌గా ఆ సినిమాని సైన్ చేయడం, అంతా అలా జరిగిపోయింది అంతే. సో, నా లక్ ఏంటంటే అండి, అలాంటి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టే ఒక డైరెక్టరు, టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకున్న డైరెక్టర్‌తో పనిచేయడం అనేది నాకు నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే, అలాంటి డైరెక్టర్స్‌తో ఎవరు పనిచేసినా కూడా సినిమాటోగ్రాఫర్స్‌గా లేదా టెక్నీషియన్స్‌గా, ఆర్టిస్టులుగా మంచి షైన్ అవుతారు. అవునవును సార్. అప్పటికి నేను 25, 30 సినిమాలు చేసిన కెమెరామెన్‌ని, నాకెందుకు మిగతా సినిమాలు నా ఇంటి పేరు అవ్వలేదు. నేను 'అంగ్రేజ్' చేశాను, 'సీతారాముడు' చేశాను, అవును. 'టాటా బిర్లా మధ్యలోనే' చేశాను. అలా వరుసగా చెప్పుకుంటూ వెళ్తామంటే 25, 30 ఓహ్! సినిమాలు ఉన్నాయి. ఉన్నాయి చాలా ఉన్నాయి కదా! సినిమాలు. సో, 'గరుడ వేగ' అనేది నాకు స్పెషల్ ఫిల్మ్. అవును. అది కంప్లీట్‌లీ నాకు అంత పేరు రావడానికి మెయిన్ రీజన్ కారణం ఆ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారు. ఓకే. అంతే ఆ నేమ్ రావడానికి సపోర్ట్ చేసిన జీవిత గారు, రాజశేఖర్ గారు, అలా మురళి గారు. ఎందుకంటే మేము అడిగిన ప్రతి ఎక్విప్‌మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఏ టెక్నీషియన్స్‌కైనా కూడా కొన్ని అనుకుంటాం. అనుకున్నది స్క్రీన్ పైన రావాలంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి. అవును. అవును సార్. సో, ఆ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని లైట్స్ కావాలంటే ఆ లైట్స్ ఆళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఆ డెప్త్ ఆఫ్ ఇది రావాలంటే గనుక మేము అడిగిన లెన్స్‌లు ఆళ్ళు ఇవ్వాలి. టైమ్ ఇవ్వాలి. సెట్ ప్రాపర్టీస్ కావాలంటే గనుక ఆ డైరెక్టర్‌కి వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అవును. ఇవన్నీ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ సినిమాకి అంత మంచి పేరొచ్చింది. మెయిన్‌గా మేము డే 1 నుంచే మాకు డైరెక్టర్ గారు ఏం చెప్పేవాళ్ళంటే,
ఈ సినిమా చాలామంది రిఫరెన్స్గా తీసుకోవాలి, ఇది తెలుగు సినిమా అనే ఫ్లేవర్ ఉండకూడదు, ఇది కంప్లీట్లీ ఒక హాలీవుడ్ ఫ్లేవర్లో ఉండాలి, ఒక బాలీవుడ్ సినిమాలో ఉండాలని చెప్పి దాన్ని ఫోకస్ చేశారు. సో అందుకోసమే మేము కూర్చొని ఎలా ఉండాలి లైటింగ్ స్కీము, ఎలా ఉండాలి కలర్ టోన్స్, ఎలా ఉండాలి కాస్ట్యూమ్స్, ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే అలాంటి ఒక మంచి అవుట్పుట్ వచ్చింది. ఒక మంచి హ్యాపీ అంటే అది జీవితంలో గుర్తుండిపోయే ఒక సీన్ చెప్పండి సార్ మంచిగా మీరు ఆ సినిమాలో. మేము ఒక ఎపిసోడ్ చార్మినార్ ఎపిసోడ్ని ఒక ఎపిసోడ్ చేస్తున్నప్పుడు అండి, ఆ ఎపిసోడ్ ఎండ్లో ఒక విలన్ని హీరో గారు చేసి పట్టుకోవాలి. రాజశేఖర్ గారు జనరల్గా ఏంటంటే ఎక్కువసేపు పరిగెత్తలేరు, కొంచెం ఉంటుంది కదండి. సో మాకేంటి ఇది రియల్గా ఇంటర్వెల్ బ్లాక్ కదా, ఇంటర్వెల్ బ్లాక్లో ప్రతి షాట్లో మాకు రాజశేఖర్ గారు కనిపిస్తే బాగుంటుంది, బీయింగ్ ఏ ఫ్యాన్గా ఎక్కడ డూప్స్ ఉండకూడదు అని ఫీల్ అయ్యే పర్సన్స్ మేమందరం కూడా. సో ఆయన ఏంటంటే ఆయన కూడా అంతే అండి, ఆయన కూడా అసలు నేను డూప్ని పెట్టొద్దు నేనే పరిగెత్తాను అంటారు కానీ బట్ బాడీ సహకరించాలి కదా. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి 5 o'clock మేము పర్మిషన్ తీసుకొని అక్కడ ఒక ఫ్లైఓవర్ అండి, త్యాగరాయ చిక్కడపల్లిలో ఫ్లైఓవర్. జనరల్ సిటీలో బిజీగా ఉన్న ఫ్లైఓవర్ షూటింగ్ ఇవ్వరు కదా, ఆ ఫ్లైఓవర్ మేము ఆల్మోస్ట్ 3 days 4 days షూట్ చేసాం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అది నాకు తెలిసి స్క్రీన్లో వచ్చే స్క్రీన్ టైం 2 నిమిషాలు అంతే. 3 రోజులు ఎన్నో లక్షలు పే చేసి పర్మిషన్ తీసుకొని థాయిలాండ్ నుంచి ఫైట్ మాస్టర్ క్రూ అంతా వచ్చిన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ క్రెయిన్స్ ఉన్నాయి, 4-5 కెమెరాస్ ఉంటాయి, ఎంతోమంది క్రూ అంతా ఉంటారు. అలాంటి టైంలో ఆయన అంతసేపు పరిగెత్తించడం అనేది మాకు బాధ అనిపించింది. అండ్ ఆ ఫ్లైఓవర్ నుంచి సినిమా చూసి ఉంటారు ఇంట్రోల్, ఆ బ్రిడ్జ్ నుంచి ఆయన దూకుతారు. అవును, ఆ దూకిన టైంకి కరెక్ట్గా గన్ ఆయనకి ఆపోజిట్ పర్సన్కి ఏం చేయడం, వాడు అలాగ సరెండర్ అవ్వడం, అక్కడ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ అనేది చాలా ఛాలెంజింగ్ మాకు అనిపించింది కంప్లీట్గా. అండ్ అయ్యో పాపం రాజశేఖర్ గారిని ఇబ్బంది పెట్టామేమో అనుకున్నాం, బట్ ఆయన ఎప్పుడు ఇబ్బంది పడరు, నేనే చేస్తా అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉన్నారు చాలామంది అండి. ఇప్పుడు మన బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయనకు డూప్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, డూప్ అంటే ఆయన సపోర్ట్ చేయరు, ప్రతిదీ ఒరిజినల్గా నేను చేస్తా అంటారు. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా ఆయన ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా చూడండి, మీకు అఖండ కానీ వీరసింహారెడ్డి కానీ కూడా ఎక్కడ డూప్ అనేది ఆయన కనిపించకుండా మేనేజ్ చేస్తారు, అసలు చేయరు. డూప్ అంటే ముందు పక్కతో వేస్తారు ఆయన. అవును, ఏదో నడిచే షాట్లు లేట్లో ఉంటారు తప్ప అసలు ఇంపాసిబుల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు ఆయన. అలాంటి ఒక మనసున్న వ్యక్తి మా రాజశేఖర్ గారు. అందుకని ఆయన మనసున్న మహారాజుని సినిమా కూడా చేశారు. లిటరల్లీ వెయిటింగ్ మళ్ళీ రాజశేఖర్ గారితో పనిచేసే ఆపర్చునిటీ వస్తే కనుక డెఫినెట్గా పనిచేయాలని ఆశగా ఉంది. ఆ సినిమాలో ఇంకొక సాంగ్ ఉంటుంది కదా సార్, ఆవిడ అదే నువ్వు పెద్ద ఫ్యాన్ కదా సన్నీ లియోన్కి, మనకి లేడీస్ అంటేనే ఫ్యాన్. అసలు యాక్చువల్గా నీలాంటి ఫ్యాన్స్ ఉండటం వల్లనే చాలా మంది ఆ సినిమాని చూడడం జరిగింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, దాదాపు 65-70 కోట్లు వసూలు చేసింది. అవును సార్. సో నీలాంటి ఫ్యాన్స్, సన్నీ లియోన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అనుకుంటున్నాను నేను. అంత అమ్మాయి కోసం కాదు కానీ నేను రాజశేఖర్ గారి కోసమే చూశాను. అసలు ఆ సాంగ్ లో రాజశేఖర్ ఎక్కడ ఉన్నారు? సాంగ్ కాదు సార్, సినిమా యూట్యూబ్ లో చూసేవాళ్ళండి, అది వేరే విషయం. అంటే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. వన్ ఆఫ్ ది హైలైట్ ఆ సినిమాకి సన్నీ లియోన్ గారు స్పెషల్ సాంగ్ చేయడం, అది అంత పెద్ద సక్సెస్ అవ్వడం చాలా హైలైట్. మేబీ మా సినిమాకి మంచి కలెక్షన్స్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ సన్నీ లియోన్ సాంగ్ అయి ఉండొచ్చు. దానికి మీరు సినిమాకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టరు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్, ఇంకో సాంగ్ వేరే వాళ్ళు చేశారు. ఈ సాంగ్ స్పెషల్గా బీమ్స్ చేశారు. అవును, బీమ్స్.